అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, డైరెక్టర్స్కు, అలాగే ఇక్కడ వేదిక ముందు కూర్చున్నటువంటి డైరెక్టర్స్ అందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి మన ఫ్యామిలీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే కలెక్షన్ హీరో, ఛాన్సలర్, మోహన్ బాబు యూనివర్సిటీ, ఎ గ్రేట్ యాక్టర్, ఆయనతో కలిసి పనిచేయడం అనేది నాకు మన గురువు గారు, మన దాసరి గారు, ఆయనతోటి మోహన్ బాబు గారితో పాలు నీళ్ళు పిక్చర్ చేసినప్పుడు నిజంగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు ఇంతమంది గొప్ప దర్శకులతో ఇక్కడ ఈ స్టేజ్ మీద మాకు చోటు ఇవ్వడం అనేది నిజంగా మేము చేసుకున్న అదృష్టం. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు బిడ్డగా నాకు మన గురువు గారు దాసరి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డైరెక్టర్ మాకు అక్షరాభ్యాసం చేయించి నటనకి అర్థం చెప్పి మమ్మల్ని ఒక పెద్ద స్టార్స్గా చేయడానికి కారణం మీరే. మీ వల్లే మేము ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండే అర్హత మాకు ఇచ్చారు. అందుకు మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విఎన్ ఆదిత్య గారికి, తెలుగు డైరెక్టర్స్ ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఈరోజు జరుగుతున్నటువంటి దాసరి గారి పుట్టినరోజుని మనం అందరం కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. ఆయన లేరు అని మనం అనుకోకుండా మన అందరి గుండెల్లోనూ ఆయన ఉన్నాడు అని తెలియజేయడం కోసమే ఈరోజు ఈ ఫంక్షన్ చేస్తున్నారని కూడా నేను చెప్తున్నాను. మా జయసుధ, నేను దాసరి గారితో ఎన్నో సినిమాలు చేశాం. ఎప్పుడు మేము నిజంగానే అక్కా చెల్లెళ్ళ, ఏ జన్మలోనో పూర్వజన్మలో అక్కా చెల్లెళ్ళు అయితేనే ఇట్లా చేయగలరా అనే అటువంటి నటన సహజ నటిగా జయసుధ నాతో ఉండడం కూడా నాకు చాలా ఆనందం. మన నారాయణ గారిని, హీఈస్ ద రియల్ హీరో. ప్రజల సమస్యలని ఎదుర్కొంటూ తను ఎప్పుడూ హంగామా చేయకుండా అతి సాధారణంగా ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేసి అసలు బీదతనం అంటే ఎలా ఉంటుంది, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలంటే ఎలా ఉంటుంది అనేటువంటి చిత్రీకరణ చేసి ఆయన ఎంతో గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే నేను జయప్రదగా నాకు అసలు ఏమీ తెలీదు. 13 ఏళ్ళలో వచ్చిన నేను తిలక్ గారి డైరెక్షన్లో స్టార్ట్ అయ్యి ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే మన రాఘవేంద్ర గారు, అలాగే మన విశ్వనాథ్ గారు తల వంచి ప్రణామం చేస్తున్నాను. నేను నాకు గురువు, తండ్రి విశ్వనాథ్ గారు. ఈరోజు దాసరి గారితో ఆయన పిల్లలుగా మేము పెరిగి నటనను నేర్చుకుని ఎలాంటి క్యారెక్టర్నైనా ముందుకు నడిపించగలిగేటువంటి ధైర్యాన్ని ఇచ్చింది మన దాసరి నారాయణరావు గారు. ఏమేమి క్యారెక్టర్స్ ఎన్టీ రామారావు గారికి కానీ, శోభన్ బాబు గారికి కానీ, కృష్ణ గారికి కానీ, అలాగే మా అందరికీ కూడా నాగేశ్వరరావు గారితో కానీ ఇలాంటి కథని రాయాలి, ఒక సీన్ రాయాలంటే అలా సెట్లో కూర్చుని రాసి ఇచ్చేసేవారు. అంత స్ఫూర్తితోటి ఆయన చేసినటువంటి పనిని నేను నిజంగా అదృష్టం, నేను చాలా గర్వంగా నేను ఫీల్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ అసోసియేషన్, మన తెలుగు అసోసియేషనే కాకుండా కర్ణాటక, తమిళ నుంచి కూడా వచ్చినటువంటి డైరెక్టర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే ఇంకా మన తెలుగు ఇండస్ట్రీలో ఈ యొక్క ఇన్సూరెన్స్ గురించి కానీ, అలాగే శ్రీనివాస్ గారు ఈ యొక్క డైరెక్టర్స్ సపోర్టు ఆయన ఇవ్వడం కోసం
30 crores ఆయన సపోర్ట్ చేస్తానని చెప్పడం కూడా చాలా నేను ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన మోహన్ బాబు గారు ఈ యొక్క ఆయన యూనివర్సిటీ నుంచి మన అసోసియేషన్కి కూడా 15 లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇలాగే ఎంతోమంది దాతలు ఈ అసోసియేషన్ని కాపాడి దీన్ని ముందుకు తీసుకువెళితే నిజంగా మనము ఎన్నో కోట్ల సినిమాలు తీసి ప్రపంచానికి తెలియజేయడానికి అన్ని రకాల క్యారెక్టర్స్ తోటి మనం ముందుకు వెళ్ళడానికి మీ అందరికీ కూడా శతకోటి వందనాలు. డైరెక్టర్ గారు అందరికీ కూడా చాలాసేపు మాట్లాడినట్టున్నాను కానీ ఒక ఆడబిడ్డగా ఈరోజు గర్వంగా మాట్లాడుతున్నాను అని నాకు చాలా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విఎన్ ఆదిత్య గారితో నేను మొట్టమొదటిసారిగా లవ్ ఎట్ 65 ఫిల్మ్కి నేను ఆయన్ని కలిశాను. ఈరోజు ఈ స్టేజ్ మీద ఆయన్ని ప్రెసిడెంట్గా నేను గర్వంగా ఆయనకి సెలబ్రేషన్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.